హైదరాబాద్‌లో ఇప్పుడెవ్వరి నోటి నుండి చూసినా ఫస్ట్ వచ్చే పదం ఏంటి అంటే హైడ్రా. హైడ్రా వస్తుంది, ఇలా ఇల్లులు కూలగొట్టేస్తుంది అనే మనం ఎక్కడ చూసినా ఈ పదమే వింటున్నాం. ఇప్పుడు నేను ఈ హైడ్రా గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. నేను మొత్తం అమీన్‌పూర్ లేక్ మొత్తం కవర్ చేసి వీడియో తీశాను. వీడియోలో కనిపిస్తున్న అపార్ట్మెంట్ మాది. ఇక్కడ నుండి కొంత దూరంలో అమీన్‌పూర్ లేక్ అయితే ఉంది. ఇప్పుడు మీకైతే చూపిస్తున్నదైతే మేము ప్రీవియస్‌గా లోపలికి ఎలో లేదు. చుట్టూ ప్రహరీ గోడ అయితే కట్టేశారు. సో హైడ్రా వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఆ గోడ అది ఎలా కూలగొట్టేశారు అవన్నీ కూడా మీకు చూపిస్తాను. నేనైతే ఇంటి దగ్గర నుంచి అమీన్‌పూర్ లేక్ అయితే స్టార్ట్ అయిపోయాను. చూడండి వ్యూ ఎంత బాగుందో. ఈ పక్కనున్నదే మా అపార్ట్మెంట్ అనమాట. సో ముందుగా అయితే మేము ప్రీవియస్‌గా 4 ఇయర్స్ బ్యాక్ అయితే ఈ గోడ లేదు. మొత్తం ఖాళీగానే ఉండేది. కాకపోతే లోపల మొత్తం పిచ్చి పిచ్చి మొక్కలతో అలా లేక్స్ అవి ఉండేవి. సో లోపలికి వెళ్ళడానికి కూడా మొత్తం వే కూడా అంత పర్ఫెక్ట్‌గా ఏమి ఉండేది కాదు. ఇప్పుడైతే గోడలు కూలగొట్టేసిన తర్వాత అసలు లోపల ఏముందో అవన్నీ చూద్దామని అయితే నేనైతే వెళ్ళాను. లోపలికి వెళ్తుంటే ఆ దారి అవన్నీ కూడా చాలా బాగున్నాయి. అక్కడ నుండి చూస్తుంటే మెయిన్‌గా సన్‌సెట్ టైంలో అయితే సన్‌సెట్ చూడండి ఎంత అందంగా ఉందో. ఇక్కడైతే ఇల్లులు ఏం లేవు కానీ ఈ ల్యాండ్‌లో. బట్ షెడ్స్ అయితే ఉన్నాయి. ఆ షెడ్‌లన్నీ కూడా కూలగొట్టేశారు. ఏమేమి షెడ్‌లు అయితే వాళ్ళు ఏశారు. ఫస్ట్ ఎంత గోడలు కూడా ఎంత బలంగా కట్టారో చుట్టూ. మేబీ వీళ్ళకి ఈ గోడలు కట్టడానికే చాలా డబ్బు ఖర్చయి ఉంటది. మొత్తం ఇవన్నీ కూడా హైడ్రా టీమ్ కూలగొట్టేశారనమాట. అమీన్‌పూర్ లేక్ అదేంటో చూద్దాం ఫస్ట్ మనమైతే. అసలు ఈ చెరువు ఎలా నిర్మించారు? ఈ చెరువు అనేది మ్యాన్ మేడే. 16th సెంచరీలో కుతుబ్ షాహీ వంశస్థులు మెయిన్ ఒక థీమ్‌తో నిర్మించారు ఈ చెరువుని. ఎందుకు అంటే చుట్టూ ఉన్న వ్యవసాయ భూములకి, అలాగే పక్కనున్న విలేజెస్ అన్నిట్లికి వాటర్‌ని అందివ్వాలి అనే ఒక మెయిన్ ఒక గుడ్ థీమ్‌తో అయితే ఈ అమీన్‌పూర్ లేక్ అయితే నిర్మించారు. చూడండి మనం వెళ్ళే దారిలో బంతిపువ్వు మొక్కలు ఇవన్నీ కూడా వేశారు. ఫార్మింగ్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. ప్రీవియస్‌గా ఇది అసలు ఏ రకమైన ఫార్మింగ్ అయితే లేదు. నేను చూసిన 4 ఇయర్స్ బ్యాక్ అయితే రీసెంట్‌గానే ఇందులో ఫార్మింగ్ స్టార్ట్ చేశారు. అలానే ఇందులో ఒక బంతిపువ్వు మొక్కలే కాదు రకరకాల కాయగూరలు కూడా పండిస్తున్నారు. బెండకాయలు, చిక్కుడుకాయలు, కాకరకాయలు, టమాటా, మొక్కజొన్న, అరటికాయలు, అరటి చెట్లు ఇవన్నీ కూడా పండిస్తున్నారనమాట. నాకైతే అక్కడ బాగా నచ్చింది. ఎందుకంటే ఈ అమీన్‌పూర్ లేక్ కూడా మంచి వాటరే. ఆ వాటర్ కూడా చాలా బాగుంటుంది. సో దానివల్ల ఏంటో తెలీదు కానీ మొక్కలు కూడా చాలా హెల్తీగా పెరుగుతున్నాయి. చూడండి ఇక్కడ ఒక సొరకాయ, మొక్కజొన్నలు ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయో. మేబీ ఏ రకమైన కెమికల్స్ వాడకుండా ప్యూర్‌గా పెరుగుతున్నాయి ఇవి. ఇలాంటివి తింటే హెల్త్‌కి కూడా ఎంతో మంచిది. ఈ ల్యాండ్ మొత్తం కూడా అమీన్‌పూర్ చెరువుకి దగ్గరలో ఉండడం వల్ల ఇది ఎఫ్‌టీఎల్‌లోకే వస్తుంది. అండ్ మెయిన్‌గా ఏంటి అంటే వాళ్ళు చుట్టూ గోడ కట్టడం వల్ల లోపల ఏదైనా కన్‌స్ట్రక్షన్స్ జరిగితే ఆ చెరువుకి చాలా డ్యామేజ్ అనే చెప్పొచ్చు. ఈ ఫార్మింగ్ ఇలానే ఉంటే ఓకే. బట్ అదే కన్‌స్ట్రక్షన్స్ జరిగితే చాలా ఇష్యూనే ఉంటుంది. ఇలా ఖాళీ ల్యాండ్స్‌ని కాపాడడం అనేది హైడ్రా తీసుకున్నది చాలా గుడ్ డెసిషనే. బట్ ఇప్పుడు ఏదైతే ఆల్రెడీ ఇళ్లల్లో ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా అరౌండ్ వాళ్ళు 20 ఇయర్స్ నుంచి, 15 ఇయర్స్ నుంచి, 10 ఇయర్స్, అరౌండ్ 40 ఇయర్స్ నుంచి కూడా ఉంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించడం అనేది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు. ఎందుకు అంటే వాళ్ళు ఇల్లు అనేది అంత చిన్న విషయమేం కాదు కదా! మన పెద్దలు ఎప్పటి నుండో ఒక సామెతే ఉంది. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని. అది ఊరికనే అన్నారు కదా! ఇల్లు కట్టడం అనేది అంత చిన్న విషయం అయితే కాదు. వాళ్ళు రూపాయి పోజేసుకుని లోన్లు పెట్టి అవన్నీ పెట్టి అయితే కట్టుకున్నారు. అలాంటిది ఒక 2 కోట్లు, 3 కోట్లు కట్టిన విల్లాలు అవన్నీ అలా కూలగొట్టేయడం. ఎవరో వాళ్ళకి ల్యాండ్ అమ్ముతున్నారు. ల్యాండ్ అమ్మిన వాళ్ళు వీళ్ళు ల్యాండ్ కొనుక్కుంటున్నాం అనుకుంటారు కానీ అది ఎఫ్‌టీఎల్‌లో ఉందా, లేకపోతే ఫ్యూచర్‌లో హైడ్రా వస్తుంది అయన్నీ వాళ్ళకి తెలియవు కదా! సో అదే హోప్‌తో రూపాయి పోజేసి కొనుక్కోవడం, ఇప్పుడు వాళ్ళందరినీ పంపించేయడం, అదైతే అసలు వాళ్ళ ఏడుపులు అవి చూస్తుంటే లిటరల్లీ కళ్ళల్లో నుండి అయితే ఇంక నీళ్ళు ఆగడం లేదు. వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు. ఈవెన్ వాళ్ళకి తినడానికి కూడా, వండుకోవడానికి కూడా స్పేస్ లేదు. ఎందుకంటే ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా కిందన బయటికి అవి పడేస్తున్నారు. సో వాళ్ళు అప్పటికప్పుడు రెంట్ హౌసెస్ కావాలన్నా ఎలా వస్తాయి? ఈవెన్ అది ఇన్‌కమ్ అమౌంట్ అది ఇవ్వాలి అన్న వాళ్ళు ఎక్కడి నుండి ఇస్తారో కూడా నాకైతే అర్థం కావట్లేదు.
ఇప్పుడు నేను ఈ ల్యాండ్ చూపిస్తున్నాను కదా! ఈ ల్యాండ్ కబ్జా చేసిన ల్యాండే అని అంటారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే. సో, ఇది ఇలా తీసుకోవడం వల్ల మేబీ కొంతమందికి ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది ఎంత ఖాళీ స్థలం 104 ఎకరాలంటే చిన్న విషయం ఏం కాదు. ఇది చాలా పెద్ద ల్యాండ్. సో, ఇది గవర్నమెంట్ తీసుకోవడం వల్ల వాళ్ళకెంత నష్టమో మనకైతే ఐడియా లేదు. కానీ దీనివల్ల ప్రజలైతే బాధపడే అంత సిట్యుయేషన్ అయితే లేదిక్కడ. ఇక్కడ నీట్‌గా ఫార్మింగ్ చేస్తున్నారు. సో, మేబీ ఫ్యూచర్‌లో ఇలాగే ఫార్మింగ్ చేస్తే వాళ్ళకి ఇన్కమ్ అనేది మంచిగానే జనరేట్ అవుతుంది. ఇక్కడ మేము కొన్ని కాయగూరలు కూడా తీసుకున్నాం రీసెంట్‌గా. అమీన్పూర్ చెరువుని జీవ వైవిధ్యానికి ముఖ్యమైన కేంద్రంగా అభివృద్ధి చెందింది. అందుకే 2016లో దీన్ని పర్యావరణ ప్రాముఖ్యతను గుర్తించి భారతదేశంలో మొట్టమొదటి జీవ వైవిధ్య వారసత్వ స్థలం బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్‌గా గుర్తించారు. ఇప్పుడు అమీన్పూర్ లేక్ మొత్తం కూడా మళ్ళీ ఓవర్‌వ్యూ మొత్తం చూపిస్తాను. అమీన్పూర్ లేక్‌ని 3 చెరువుల కింద డివైడ్ చేశారు. మొత్తం అది డివైడ్ అయి ఉంటాయన్నమాట. సో, చూడండి. దీన్నేమో చిన్న చెరువు అంటారు. ఆ పక్కన ఉన్నదేమో పెద్ద చెరువు. మీకు అవన్నీ కూడా చూపిస్తాను ఈ వీడియోలో. చూడండి, అరటి మొక్కలు, జొన్న మొక్కలు, జామ తోటలు అవన్నీ కూడా వేశారు. చూస్తుంటుంటేనే నేను విలేజ్‌లో ఉన్నానా, నేను మా ఊర్లో ఉన్నానా, హైదరాబాద్‌లో ఉన్నానా అని నాకు ఒక చిన్న డౌట్ అయితే వచ్చింది. అంత అందంగా ఉంది. అలానే వీడియోలో మీకు కనిపిస్తుంది కదా! చుట్టూ కట్టిన గోడలు మొత్తం కూడా కూలగొట్టేశారు హైడ్రా టీమ్ అయితే. ఈ చెరువుకి ముందులో వలస పక్షులు ఎక్కువ వచ్చాయి. అందుకే ఇది అంత ఫేమస్ కూడా. రకరకాల కంట్రీస్ నుండి పక్షులైతే ఇక్కడికి వచ్చాయన్నమాట. ఇప్పుడు చూద్దామంటే ఒక్క పక్షి కూడా రావడం లేదు. మెయిన్ ఏంటి అంటే తూనీగలు ఎప్పుడో నా చిన్నప్పుడు చూశాను. మళ్ళీ ఈ మధ్యకాలంలో అంత చూసే అదృష్టం దక్కలేదు నాకైతే. కానీ ఈ ఫార్మింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ ఫార్మింగ్లో చూస్తే తూనీగలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అసలు ఫుల్గా మనం తిరుగుతుంటుంటే ఆ తూనీగలు అలా వస్తుంటుంటే ఈవినింగ్ 4కి 5కి అలా మార్నింగ్ టైంలో చాలా బాగుంది. అసలు ఆ సైట్లో తిరుగుతుంటుంటే మొత్తం స్ట్రెస్ మొత్తం అక్కడే పోయినట్టు అనిపించింది నాకైతే. చూడండి, అసలు నేను డ్రోన్లో వ్యూ మొత్తం చూపిస్తున్నాను. అసలు ఇది సడన్గా చూస్తే ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇది మన హైదరాబాద్, మన అమీన్పూర్ లేక్లా ఉంది. బట్ లిటరల్లీ నేను ఫస్ట్ చూసినప్పుడు ఇదేదో ఒక ఐలాండ్ లాగా అనిపించింది నాకు. ఈ డ్రోన్ నుండి షూట్ చేసిన వెంటనే నేను చూసిన తర్వాత వీడియో చూడండి ఎంత అందంగా ఉందో. అలా అని చెప్పి మీరందరూ నన్ను అనుకోవద్దు నేను హైడ్రాని ఎంకరేజ్ చేస్తున్నాను. నేనేమో హైడ్రాని ఎంకరేజ్ చేయడము లేకపోతే సపోర్ట్ చేయడం ఇక్కడ మ్యాటర్ కాదు. నేను చూసిన అమీన్పూర్ లేక్ అనేది ఇది ఖాళీ సైట్ కాబట్టి ఎవరికి మేబీ ఎక్కువగా రిఫ్లెక్ట్ అయితే ఆబ్వియస్లీ ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళకి చాలా ఇష్యూనే ఉంటుంది. బట్ ఇవి కబ్జా చేసిన స్థలాల కంటే అక్కడున్న వాళ్ళు కొంతమంది చెప్పడం ఏంటి అంటే 1985, 86లో ప్లాట్స్గా తీశారంట వీటిని. అప్పుడే గవర్నమెంటే తీసిందంట. అప్పుడు చాలామంది కొనుక్కున్నారని అన్నారు. బట్ అందులో ఉన్న నిజమైతే ఎంతో మాకైతే తెలీదు. బట్ అదే ఈ పార్టీకి ఇదే ప్లేస్లో ఇల్లులు కట్టుకుని ఉండి ఒక 20 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ నుంచి అలా ఉండి కష్టపడి రూపాయి పోజేసి కొనుక్కున్న వాళ్ళు ఉండి వాళ్ళని ఖాళీ చేసి ఉంటే మాత్రం ఆ బాధని నేను ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఎందుకంటే వాళ్ళు ఎంత పెయిన్ఫుల్గా ఉన్నారో మనం రోజు వీడియోలో చూస్తున్నాం కదా, అది నాకైతే క్లియర్ కట్గా తెలుస్తుంది. నా ఉద్దేశం ఏంటి అంటే ఇప్పటి వరకు అయ్యిందేదో అయ్యింది. అది ఎలా కట్టారు ఏంటి అనేది పక్కన పెడితే ఇలా ఖాళీగా ఉన్న స్థలాలు ఇక మీదటి నుండి కాపాడితే ఫ్యూచర్లో చాలా బాగుంటుంది. అంతేకాని ఇప్పుడున్నవి కొంచెం కూలగట్టడం వల్ల లేకపోతే వాళ్ళకి ఏమైనా చూపించి కూలగొట్టినా అదొక వేరు. బట్ ఎటు కాకుండా మిడిల్ క్లాస్ పీపుల్ అనే వాళ్ళైతే పూర్ పీపుల్ మిడిల్ క్లాస్ వాళ్ళైతే చాలా నరకం చూస్తున్నారు. చూడండి, ఇప్పుడు రేకుల షెడ్డు అవన్నీ కూడా కూలగొట్టేశారని చెప్పాను కదా. ఇక్కడ మళ్ళీ మీకు ఈ వ్యూ మొత్తం చూపిస్తాను. ఇక్కడ నుండి మొదలుపెట్టి మొత్తం ఎంత అరౌండ్ ఒక 90 ఎకర్స్ ఉంది ఇక్కడ. అవతల వైపు రిమైనింగ్ ఎకర్స్ మొత్తం కలిపి 104 ఎకరాలు అనమాట. సో 104 ఎకరాలు అనేది మొత్తం ఇలా గోడ కట్టారు అంటే వీళ్ళకి గోడకు కూడా చాలా లక్షలే ఖర్చు అయి ఉంటాయి. అలాగే ఆ పక్కన అవి కూడా చెరువులు ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న గుంతలుగా బ్యాక్ వాటర్ అంటారు, దాని నుండి ఫామ్ అయినవి అలా చాలానే ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ ఇదంతా చూస్తుంటే ఇంత ఖాళీ ప్లేస్ ఉందా అని అనిపించింది నాకైతే. ఫార్మింగ్ స్టార్ట్ అయిన తర్వాత నేను 4 ఇయర్స్ తర్వాత వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము. సో ఇవన్నీ కూడా చూశాను. మీకు హైడ్రా రిలేటెడ్ వీడియోస్ ఏమైనా కావాలి అంటే ప్లీజ్ కమెంట్ చేయండి. నేనైతే తీయడానికి మోస్ట్లీ ట్రై చేస్తాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.